ఒకరోజు సముద్ర తీరంలోని ఓ గ్రామంలో రాము అనే గ్రామస్థుడు ఉండేవాడు. అతను చాలా అలసత్వం ఉన్నవాడే కాని చాలా సరదాగా మాట్లాడేవాడు. ఒక ఎండపుట రోజున అతను కొబ్బరి చెట్ల దగ్గర కూర్చుని ఉన్నాడు. చెట్లపై ఉన్న కొబ్బరికాయలు చూసి, అయ్యో, ఆ కొబ్బరికాయలు ఎంత రుచిగా ఉన్నాయో, కానీ చాలా ఎత్తులో ఉన్నాయి. నా కడుపు ఖాళీగా ఉంది, నా బుద్ధి కూడా అలసిపోయింది అని అనుకున్నాడు. అతను చిన్న రాళ్లు తీసుకుని చెట్టుపైకి విసరడం ప్రారంభించాడు. కాని ఒక్క కొబ్బరికాయ కూడా పడలేదు. బదులు ఒక రాయి చెట్టుపైన కొమ్మపై నిద్రిస్తున్న కోతికి తగిలింది. కోతి ఆగ్రహంగా లేచి, ఏ, ఎవడూ నా నిద్రను భంగం చేశాడు అని అరిచింది. రాము భయపడి, సారీరా కోతి అన్నా, నేను ఒక కొబ్బరికాయ తీసుకోవాలనుకున్నా అన్నాడు. కోతి నవ్వుతూ, ఒక్కటే అంటావా, 3 కొబ్బరికాయలు కింద వదిలింది. రాము పంచడం మొదలుపెట్టాడు. ఒకటి నీకు, ఒకటి నాకు, ఇంకొకటి నా కడుపు సంతోషానికి అన్నాడు. కోతి కోపంగా, అయ్యో, ఇది మోసం. ఒకటి నీకు, ఒకటి నాకు, ఇంకొకటి నీ కడుపుకి అంటే అదే నీదే కదా అంది. రాము చిరునవ్వు నవ్వాడు. కోతి మాత్రం ఆలోచనలో పడింది. సరే, నీ లాజిక్ ప్రకారం చూద్దాం. ఒకటి నీకు, ఒకటి నాకు, ఇంకొకటి నా తోక సంతోషానికి అంది. రాము ఆశ్చర్యపడి, ఏంటి ఇది, తోక తినదుగా అన్నాడు. దానికి కోతి, నీ కడుపు కూడా తినదు కదా అని సమాధానమిచ్చింది. ఇద్దరూ కాసేపు ఒకరినొకరు చూసి నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత పెద్దగా నవ్వేశారు. నవ్వుతూ ఉండగానే కోతి చిలిపిగా 2 కొబ్బరికాయలు పట్టుకుని చెట్టుపైకి ఎగరేసింది. ఏయ్, అది మోసం అని రాము అరిచాడు. కోతి నవ్వుతూ, షేరింగ్ ఈజ్ కేరింగ్ రా స్నేహిత, నేను నన్నే కేర్ చేస్తున్నా అంది. రాము, కనీసం ఒకటి అయినా ఇవ్వు అని అరిచాడు. అప్పుడు కోతి ఒక కొబ్బరికాయను కిందికి విసిరింది. అది రాము తల మీద పడ్డది. అయ్యో, నాకు ఒక కొబ్బరికాయ వచ్చింది, కానీ ఉచితంగా తలనొప్పి కూడా వచ్చింది అన్నాడు రాము. మీరు మనుషులు ఎప్పుడూ అబద్ధమే చెబుతారు అంది. కొద్దిసేపు ఆలోచించిన కోతికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. సరే, ఒక ఒప్పందం చేద్దాం. నేను కొబ్బరికాయలు కిందకి వదులుతాను, నువ్వు న్యాయంగా పంచాలి అంది. రాము కపటంగా నవ్వుతూ అంగీకరించాడు. కోతి చెట్టుపై నుండి ఇద్దరూ పెద్దగా నవ్వుకున్నారు. చివరికి సాయంత్రపు సూర్యాస్తమయం వైపు స్క్రీన్ మసకబారింది. నీతి: ఇతరులను మోసం చేయాలనుకుంటే కోతులు మనుషుల కంటే తెలివిగా ఉంటాయి.